ఆరోగ్య రహస్యం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎస్ కిడ్స్. ఈరోజు నేను మీకు ఒక మంచి కథ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. ఆ కథ ఏంటో వినడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? అయితే కథ మొదలు పెడుతున్నా వినండి. అనగనగా పూర్వం కుబేరుడు అని ఒక అతను ఉండేవాడు. అతని పేరుకి తగినట్టే అతనికి చాలా ఆస్తులు కూడా ఉండేవి. వాళ్ళ నాన్నగారు ఎంతో పెద్ద వ్యాపారి. ఇంకా వాళ్ళ నాన్నగారికి వ్యాపార పనుల్లో అన్నీ చూసుకుంటూ ఇంకా కుబేరుడు అలా చాలా డబ్బుతో ఉండేవాడు. కానీ ఎంత డబ్బున్నా కుబేరుడు ఎప్పుడు దిగాలుగా దేని గురించో ఎప్పుడు ఆలోచిస్తూ బాధపడుతూ ఉండేవాడు. ఇంకొకరోజు కుబేరుడి దగ్గరికి తన మిత్రుడు చెరకుడు వస్తాడు. ఒక పని మీద కుబేరుడు ఉన్న ఊరికి వస్తే కుబేరుని చూద్దామని వస్తాడు. ఇంకా కుబేరుని ఇంట్లోనే ఒకరోజు బస చేస్తాడు చెరకుడు కుబేరుని చూసి అడుగుతాడు, ఎందుకురా ఇలా ఉన్నావు దిగాలుగా, ఏమైంది అని. ఇంకా అప్పుడు కుబేరుడు తన దిగులు గురించి కారణం చెప్తాడు. ఏమోరా, ఏమని చెప్పాలి, నిద్రపోదామంటే నిద్ర రావట్లేదు, తిండి తింటుంటే రుచి లేదు, ఒళ్ళంతా అసలు ఏం చెయ్యడానికే రావట్లేదు, ఒళ్ళంతా బరువుగా అనిపిస్తుంది. చూడు, నన్ను కూడా కాస్త బరువుగానే ఉన్నాను. నా రోగం ఎలా తగ్గుతుందో ఏమో. చాలా మందులు వేసుకున్నాను, ఎంతోమంది వైద్యులను కలిశాను, అయినా కూడా ఏ మార్పు లేదురా. ఇంకా ఈ జన్మకి నాకు ఇంతేనేమో అని ఎంతో దిగాలుగా నీరసంగా కుబేరుడు చెరకుడితో చెప్తాడు. అప్పుడు చెరకుడు, అవునా, నేను గొప్ప వైద్యుని ఏమి కాదు, కానీ నాకు కొంచెం ఏదో గృహ వైద్యం తెలుసు, నేను పరీక్షిస్తాను అని కుబేరుణ్ణి బాగా పరీక్షిస్తాడు చెరకుడు. ఇంకా తర్వాత నీ దినచర్య ఏమిటి అని అడుగుతాడు. ఇంకా కుబేరుడు, పొద్దున కాలకృత్యాలన్నీ ముగించుకున్నాక ఫలహారం చేస్తాను. ఇంకా తర్వాత నాన్నగారి వ్యాపారాల దగ్గరికి వెళ్తాను. ఇంకా అక్కడ ఉన్న పని వాళ్ళ మీద సరిగ్గా పని చేయిస్తాను వాళ్ళతోని, అప్పుడప్పుడు వాళ్ళ మీద అరుస్తాను కూడా. ఇంకా అలా మధ్యలో పళ్ళ రసాలు తాగుతూ ఉంటాను. తర్వాత మధ్యాహ్నం అవుతుంది. మధ్యాహ్నం భోజనం చేస్తాను. భోజనం చేశాక కాసేపు మా లెక్కలు అవి ఇవి చూస్తాను, అలా పళ్ళ రసం తాగుతూ. ఇంకా తర్వాత పడుకుంటాను. ఇంకా అలా లేచేసరికి రాత్రి అవుతుంది. రాత్రికి ఇంకా మళ్ళీ భోజనం చేసి ఒక గ్లాసు పళ్ళ రసం తాగి పడుకుంటాను రా. మళ్ళీ నిద్ర రాకపోయినా కూడా ఏం చేస్తాం, ఏమీ చేయలేము అని కుబేరుడు అంటాడు. ఇంకా కుబేరుడు చెప్పిన అన్ని విషయాలని చెరకుడు విని, ఓహో అవునా, మరి పళ్ళరసం తాగుతున్నా అంటున్నావు కదా, బాగా అనిపించట్లేదా, ఎందుకలా అని అంటాడు. అప్పుడు కుబేరుడు, పళ్ళరసము ఏదో తీయగా ఉంటుందని తాగుతున్నాను అంతే, పెద్దగా తేడా ఏమీ లేదు ఒంట్లో ఆ పళ్ళరసం తాగుతున్నా కూడా అని అంటాడు. ఇంకా కుబేరుడు, నా రోగానికి ఎలాంటి మందు మాపు లేదు కదరా, నా జీవితం ఈ జన్మకి ఇంతే కదా అని అంటాడు ఎంతో దిగాలుగా. అప్పుడు చెరకుడు, లేదురా, అలా ఏమీ లేదు, నీకు గాలి మార్పు కావాలి, 1 మాసం రోజులు మా ఊరికి రారాదు, గాలి మారినట్టుగా ఉంటుంది, మంచిగా కూడా అవుతావేమో నీకు ఆ గాలి పడితే అని చెరకుడు అంటాడు. అప్పుడు కుబేరుడు, మా నాన్నగారి అనుమతి తీసుకొని వస్తాను రా అని చెప్తాడు. ఇంకా తర్వాత కుబేరుడి వాళ్ళ నాన్నగారు కూడా ఒప్పుకుంటారు. ఇంకా చెరకుడు కుబేరుడు ఇద్దరు చెరకుడి ఊరికి బయలుదేరుతారు. ఇంకా అలా బయలుదేరాక చెరకుడి ఇంటికి వెళ్ళాక కుబేరుడు అలా కూర్చొని మళ్ళీ ఎప్పట్లాగే దిగాలుగా ఉంటాడు. అప్పుడు చెరకుడు, అరే, మా గ్రామంలో చాలామంది ధనవంతులు, కళప్రియులు, ఇంకా ఎంతోమంది రంగులు వేసేవాళ్ళు, ఇలా చాలామంది ఉంటుంటారా, సాయంత్రం ఏదో ఒక కార్యక్రమం, వినోదకరమైన కార్యక్రమం జరుగుతుంది, వెళ్ళి చూసొద్దాం పదా అని కుబేరుని తీసుకెళ్తాడు చెరకుడు. ఇంకా అలా రోజు సాయంత్రం ఏదో ఒక వినోద కార్యక్రమం చూడడం కుబేరుడికి కూడా అలవాటైపోయింది. ఇంకా ఇలా ఒక రోజు గడిచిపోతుంది. మరుసటి రోజు కుబేరుడు సాయంత్రం కోసం ఎదురు చూస్తున్నాడు, ఈరోజు ఏం కార్యక్రమం ఉంటుందో అని. ఇంకా అలా ఎదురు చూస్తుండగా చెరకుడు వచ్చి ఇలా అంటాడు, ఒరేయ్, నేను నీ రోగం గురించి ఒక అతనిని అడిగానురా, అతను ఊరిలో ఉంటాడు, ఊరికి అవతల ఉంటాడు,
కోయ వాళ్ళకి చెందిన వాళ్ళతను. అతను చెప్పినవి చాలా వరకు మంచిగానే అవుతాయి. ఆయన అన్ని మూలికలు అవి ఇవి చెప్తుంటారు. నేను ఈ రోగం గురించి చెప్తే ఒక మూలిక గురించి చెప్పారా. ఆ మూలిక ఏంటంటే, ఆ మూలికని రోగం ఉన్నవారు, అంటే ఇప్పుడు నీకు రోగం ఉంది కదా, నువ్వు ఆ మందుని వేసుకోవాలి, ఆ మూలికని తినాలి. కానీ దీనిలో ఒకటి ఉంది, ఆ మూలిక నువ్వు తినాలంటే నువ్వే నీ చేతులతోనే ఆ మూలికని తెంచి తినాలి. నేను తెంచి నీకు ఇవ్వద్దు. కాబట్టి పద మనం వెళ్దాం, అడవిలోకి వెళ్ళి ఆ మూలికని తీసుకొద్దాం, నీకు మంచిగా అవుతుంది అని చెరకుడు అంటాడు. ఇంకా కుబేరుడు, అవునా, కాసేపు అయితే సాయంత్రం అవుతుందేమోరా, వినోద కార్యక్రమాలు ఉంటాయి కదా ఊర్లో, అప్పటి వరకు వచ్చేస్తాం కదా అని అంటాడు. అప్పుడు చెరకుడు, వచ్చేస్తాం, ఇప్పుడు త్వరగా బయలుదేరితే ఎంత త్వరగా ఇంటికి రావచ్చు, అయినా ఇంకా మధ్యాహ్నమే అవుతుంది కదా, పద త్వరగా వెళ్ళి వచ్చేద్దాం అని చెరకుడు అంటాడు. ఇంకా కుబేరుడు చెరకుడు ఇద్దరు అడవిలోకి బయలుదేరుతారు. ఇంకా అలా ముందుకు వెళ్తూ ఉంటారు. చెరకుడు నడిచినంత మామూలుగా కుబేరుడు నడవలేకపోతాడు, ఆయాసపడుతుంటాడు, అక్కడక్కడ ఆగిపోతుంటాడు. అప్పుడు చెరకుడు, నువ్వు ఒక వయసు వాళ్ళమే కదా, మరి నువ్వు ఎందుకు నేను నడిచినట్టు నడవలేకపోతున్నావు అని అడుగుతాడు. అప్పుడు కుబేరుడు, నాకు చేతనైతే నేను నడవనారా, పద ఇంకా ఏం చేస్తాం అని అంటాడు. ఇంకా చెరకుడు, నువ్వు ఇలాగే మెల్లమెల్లగా అడుగు వేసుకుంటూ ఆగుతూ వస్తుంటే సాయంత్రం అయిపోతుంది, కార్యక్రమాలు కూడా అయిపోతాయి ఊర్లో, ఎంత త్వరగా వెళ్తే అంత త్వరగా రావచ్చు మళ్ళీ అని అంటాడు. ఇంకా కుబేరుడు కొంచెం ఉత్సాహం తెచ్చుకొని, సరే త్వరగా వస్తానులే, పద అని ముందుకు వెళ్తుంటారు. ఇంకా కుబేరుడు కూడా చెరకుడితో పాటు మంచిగా త్వరగా నడుస్తూ ఉంటారు. ఇంకా అలా వాళ్ళు చాలా దూరం వెళ్ళాక అక్కడ ఒక మూలిక కనిపిస్తుంది. ఆ మూలికని చెరకుడు, ఇదిగో ఇదేరా మూలిక, నేను నీకు చెప్పిన మూలిక, వెళ్ళి నీ చేతులతో దాన్ని పీక్కొని తీసుకురా అని అంటాడు. ఇంకా కుబేరుడు దాన్ని 2 చేతులతోని గట్టిగా పీకుతాడు. వేర్లతో సహా మూలిక వచ్చేస్తుంది. ఇంకా ఆ మూలికని దగ్గరలో ఉన్న చెరువులో చెరకుడు బాగా శుభ్రం చేసి కుబేరునికి ఇస్తాడు, వేసుకోమని, తినమని. ఇంకా కుబేరుడు ఆ మూలికని తింటాడు. ఇంకా మూలిక తిన్నాక వాళ్ళు బయలుదేరాక కాసేపు అయ్యాక కుబేరునికి చాలా ఆకలేస్తుంది. ఒరే, నాకు చాలా ఆకలేస్తుందిరా, నీ మందేమో కానీ అప్పటి నుంచి నన్ను నడిపిస్తూనే ఉన్నావు, నా వల్ల కావట్లేదు, ఇంకా కడుపులో ఏదో ఒకటి పడకపోతే నేను నడవలేనురా అని అంటాడు కుబేరుడు. అప్పుడు చెరకుడు, అయ్యో, ఈ సంగతి ముందే చెప్పింటే ఏమన్నా తీసుకొచ్చేవాడిని కదా, చిరుతిండిలాగా ఏదో ఒకటి, పండో ఫలమో. సరేలే, ఇక్కడ దగ్గరలో ఒక కోయగూడెం ఉంటుంది, అక్కడికి వెళ్దాం పద, అక్కడ కోయరాజు మంచివాడు, ఏదో ఒకటి తినడానికి పెడతారులే, పద, ఇదిగో దగ్గరనే ఉంది అని చెరకుడికి చెప్పి, ఇంకా చెరకుడు కుబేరుడికి చెప్పి, ఇంకా కుబేరుడు చెరకుడు ఇద్దరు కోయగూడెంకి వెళ్తారు. ఇంకా అలా కోయగూడెంకి వెళ్ళాక కోయరాజు వాళ్ళని బాగానే ఆహ్వానిస్తారు, వాళ్ళకి మంచిగా అన్నం పెడతారు. ఇంకా కుబేరుడు ఆకలి మంటతో మంచిగా తను ఏది తింటున్నాడో కూడా గ్రహించకుండా మంచిగా తింటూనే ఉంటాడు. ఇంకా అలా తినేసాక వాళ్ళు విశ్రాంతి కావాలి అని అడుగుతారు. ఇంకా కోయదొర కూడా వాళ్ళకి విశ్రాంతికి ఏర్పాటు చేస్తారు. ఇంకా తర్వాత కుబేరుడు మంచిగా హాయిగా నిద్రపోతాడు. ఏం తెలియకుండా తిన్నాడు, మంచిగా ఇప్పుడు నిద్రపోతున్నాడు. ఇంకా కాసేపు అయ్యాక సాయంత్రంకి ఇంకొంచెం సమయం ఉంది. ఇంకా కుబేరుడు వెంటనే లేచి చెరకుడిని లేపి ఇద్దరు ఇంకా వాళ్ళ చెరకుడి ఊరికి బయలుదేరుతారు. ఇంకా అలా బయలుదేరాక సాయంత్రం వాళ్ళ ఊరిలో ఉండే వినోద కార్యక్రమాలు చూడడానికి కూడా బయలుదేరుతారు. ఇంకా అలా బయలుదేరుతున్నప్పుడు కుబేరుడు చెరకుడితో ఇలా అంటాడు, ఒరేయ్, ఈరోజు బాగుందిరా, ఎందుకో అన్నం రుచికరంగా అనిపించింది, నిద్ర కూడా బాగా పట్టింది, మళ్ళీ ఎంబడినే లేచాను, ఈ మందు పనిచేస్తున్నట్టుందిరా అని కుబేరుడు అంటాడు. అప్పుడు చెరకుడు, అవునరా, మందు పనిచేస్తుంది అని చెప్తాడు. ఇంకా ఇలా కొన్ని రోజులు గడిచిపోతాయి. కొన్ని రోజుల తర్వాత చెరకుడు ఒకరోజు కుబేరుడితో ఇలా చెప్తాడు, ఒరేయ్, నువ్వేమీ అనుకోను, నేను చెప్పింది నమ్ముతావు అంటే నేను ఒకటి చెప్పనా నీకు అని చెరకుడు అంటాడు. అప్పుడు కుబేరుడు, చెప్పరా అని అంటాడు. అప్పుడు చెరకుడు, నువ్వు ఇన్ని రోజులు నేను ఏ మందు ఇవ్వలేదురా, అదేదో ఉత్తమ మూలిక అంతే, నిజానికి
ఏంటంటే నీకు ఆకలి ఎందుకు మంచిగా వేసిందంటే నువ్వు బాగా నడిచి నీ ఒంటికి వ్యాయామం అయింది, అందుకే నీకు నువ్వు తిన్న ఆహారం రుచికరంగా అనిపించింది. ఇంకా నువ్వు బాగా శ్రమించావు, బాగా నడిచావు, అడవిలో బాగా తిరిగావు, మళ్ళీ ఇంటికి వచ్చావు నడుచుకుంటూనే. నీ శరీరంకి మంచిగా వ్యాయామం అయింది, మంచిగా అలా నడిచి మంచిగా వచ్చావు కాబట్టి నీకు ఆకలేసింది. ఇంకా శ్రమ పడ్డందుకు నిద్ర కూడా బాగా వేసింది, అంతేరా. ఇది నేను నీకు అక్కడే మీ ఊర్లోనే చెప్పేవాడిని, కానీ నువ్వు నమ్మవు. అందుకే మందు అది ఇది అని చెప్పి తీసుకొచ్చాను. కాబట్టి ఇప్పటి నుంచైనా గుర్తుపెట్టుకో, నీకు ఆకలి వేస్తేనే తిను, ఆకలి వేయకుండా అలా తినకు. ఒంటికి కొంచెమైనా వ్యాయామం చెయ్యి, అప్పుడప్పుడు ప్రతిరోజు కొంచెం సేపు చెయ్యి. అలా చేస్తే నీ ఆరోగ్యం మంచిగా ఉంటుందిరా. ఇదే చూడు ఆరోగ్యం మంచిగా ఉండడానికి. మంచిగా ఒంటికి శక్తి రావాలంటే ఏదో ఒక పని చేయాలి. ఊకే తింటూ ఉండొద్దు, ఊకే నిద్రిస్తూ కూడా ఉండొద్దు. నా మాట నువ్వు గుర్తుపెట్టుకోరా ఎప్పటికీ అని చరకుడు అంటాడు. ఇంకా కుబేరుడు ఆశ్చర్యపోయి, అవునా, సరేరా, నువ్వు చెప్పింది నమ్ముతున్నాను. ఇక మీదట నువ్వు చెప్పిందే చేస్తాను. ప్రతిరోజు కొంచెం వ్యాయామం చేస్తాను, మంచిగా శ్రమిస్తాను కూడా అని కుబేరుడు చెప్తాడు. ఇంకా కుబేరుడు మంచిగా అవ్వడంతో తన ఊరికి వెళ్ళిపోతాడు. ఇంకా చరకుడు చెప్పినట్టుగానే తన దినచర్యని మార్చుకుంటాడు. ప్రతిరోజు వ్యాయామం చేస్తూ మంచిగా ఉంటాడు కుబేరుడు. చూసారా ఫ్రెండ్స్, ఈ కథలో ఉన్న నీతి ఏంటంటే మనం కూడా మంచిగా అప్పుడప్పుడు ఎక్సర్సైజెస్ చేయాలి. అప్పుడప్పుడు అంటే ఒక రోజులో అప్పుడప్పుడు అలా చేస్తూ ఉంటేనే మన ఆరోగ్యం మంచిగా అవుతుంది. అంతేగాని నిద్ర రాకుండా నిద్రపోవడం, ఆకలి లేకుండా తిండి తినడం, అలా తింటే మన ఆరోగ్యానికి మన శరీరానికి కూడా ఎలాంటి ఉపయోగం లేదు. కాబట్టి మీరు కూడా కాస్త ఏదో ఒక పని చేయండి, మీ శరీరంని మంచిగా చూసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి, చాలామందికి వినిపించాలంటే షేర్ చేయండి. ఇంకా ఈ స్టోరీ గురించి మనం చెప్పాలంటే కింద ఉన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఒత్తండి. అలా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఒత్తితే నేనేమైనా వీడియోస్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్, సీ యూ నెక్స్ట్ వీక్. ఇంకొక కొత్త మంచి స్టోరీతో నేను మీ ముందుకు వస్తాను. నేను మీ బుద్ధిని. బాయ్, సీ యూ నెక్స్ట్ వీక్.